ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ దగ్గర మళ్ళీ ప్రోగ్రామ్ చేయడానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి అంతే. ఖచ్చితంగా. మేడం ఇంకొకరు మీ క్లయింట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసిన తర్వాత ఎట్లా వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారు అనేది మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఓకే. హలో, నమస్కారం అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ నుంచి. నమస్తేనండి. నమస్తే అండి. ఎట్లా పరిచయం మేడం మీకు ముందుగా? మేము యూట్యూబ్ లో చూసామమ్మా. యూట్యూబ్ లో చూసి మేడం గారు ఇచ్చేయన్ని విన్నాము చాలా వరకు. ఎలా నమ్మకం కుదిరింది మేడం దగ్గరికి వెళ్ళాలి అని? అంటే చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ లో అన్ని వాళ్ళ సమస్యలు సాల్వ్ అయినాయి అని చెప్తున్నారు కదా. దాని గురించి మాకు కూడా అలా అప్రోచ్ అయితే బాగుంటది అనిపించిందమ్మా. ఓకే, ఎప్పుడు అప్రోచ్ అయ్యారు మేడం ని? నాకు 1.5 month అవుతుంది అప్రోచ్ అయ్యి. ఓకే, డిసెంబర్ లో ఇంచుమించు అంతేనా? అంతేనమ్మా. ఓకే, ఏ సమస్య రీత్యా మేడం గారిని అప్రోచ్ చేశారు మీరు? అమ్మా, మాకు ఒక్క సమస్య కాదమ్మా, పిల్లలు బాగా చదివించాం. పిల్లలేమో చదువులో పైకి రాణించలేకపోయారు. కోర్టు కేసు ఉంది, ఒక పక్కేమో అప్పులు, ఇల్లు కట్టాము 3 స్టేర్లు, దానికేమో వాస్తు లేదు, ఏమి లేదు. గొడవలు, అప్పులు వచ్చి గోల. అమ్మా, ఒక బాధ కాదు అది. అసలు వచ్చి రూపాయి వచ్చే మార్గం లేదు మాకు. పిల్లలేమో డ్యూటీ మంచి మంచి జీతాల నుంచి సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయి జీరోలోకి వెళ్ళిపోయారు. క్రెడిట్ కార్డులు అన్ని అప్పులు చేశారు. అసలుకి పుట్టుడు దుఃఖంతో చేశాం మేడం ఫోన్. నేను అప్పుడు మేడం బాధపడొద్దమ్మా, నేను మీకు రెమెడీ ఇస్తాను. మేడం నాకు ఏ మార్గం లేదు మేడం, మీరు రెమెడీ ఇచ్చినా నేను కట్టుకుని స్థాత కూడా లేదు మేడం. పూజ అంటే చేసుకుంటాను మేడం అంటే, చిన్నగా చేసుకోమ్మా, నేను ఇస్తాను, బాధపడకమ్మా, ఏడవకు, బాధపడద్దు అని చెప్పారు. మా పిల్లలకి తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు నా జాతకమే బాగాలేదేమో తల్లి గాని నేనే తీసుకున్నా రెమెడీ. మేడం పూజలు ఇచ్చారు, చేయించుకున్నాను. 4 పూజలు ఇచ్చారమ్మా. ఒక పూజ కంటిన్యూ అయిపోయింది, ఒక పూజ చేసుకున్నాక కొంచెం పర్లేదు, ఓపెన్ అయిన కొంచెం ఒప్పులు తీసుకున్న మార్గాలు కనపండి. ఎన్నాళ్ళల్లో వచ్చింది ఆ ఫలితము? ఒక పూజ అవ్వగానే వచ్చిందమ్మా. ఒక పూజ ఇంకా 2 పూజలు అయినాయి, ఇంకొక 2 పూజలు ఉన్నాయి. అవి కొంచెం చేసుకుందాము, మంచి చెడ్డ చూసుకొని, అంటే అవి కొంచెం వారాల ప్రకారం చేసుకోవాలని ఆగా. ఓకే, కానీ పూజ చేయటం మొదలు పెట్టడం వెంటనే ఫలితం రావటం అనేది స్టార్ట్ అయిపోయింది. పూజ చేయటం స్టార్ట్ అయ్యి అసలు మేడంతో మాట్లాడంగానే నాకు కొంచెం ఒక హోప్ వచ్చింది. ఒకరి దగ్గర నుంచి కొంచెం డబ్బులు వచ్చింది. ఇక తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాక ఇంకొంచెం కొంచెం పర్లేదు అనిపించింది. చిన్నబాబుని కూడా యూకే పంపిద్దామని చెప్పి మేడం అప్రోచ్ అయ్యాము. ఇక అప్పుడు దాకా అసలు చిన్నబాబు కూడా అసలు జాబ్ లేదు, ఏం లేదు, చిన్న ఉద్యోగం చేసేవాడు, అది కూడా మానిపించేసా. ఒళ్ళు అలసిపోతున్నాడు దూరం. అలా మేడం వల్ల కొంచెం మేము అలా తేరుకున్నాం. అంటే శత్రు బాధలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య బాధలు, అన్ని బాధలు, వాస్తు బాధలు. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు అంతేనా? ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామమ్మా. కాకపోతే ఏంటంటే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అంటే ఒత్తిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం ఈ పూజ చేసుకోవడం వల్ల, మేడం అప్రోచ్ అవడం వల్ల. ఒక అంటే హోప్ అయితే వచ్చింది మీకు, అంతే కదా? వచ్చిందా? అంతకుముందు ఏంటంటే ఎటు నుంచి అప్పులోడు అడుగుతాడు, ఇంటి మీదకి ఎవడొస్తాడు, అసలు ఏంటి బాధ అని అసలుకి ఇబ్బంది. అది చాలా ఇబ్బంది. అది ఉన్నది 10 లక్షల అప్పే నాకు. ఆ 10 లక్షల అప్పుకే నేను అంతకుముందు ఎన్ని జాతకాలు పట్టుకు తిరిగాను. దగ్గర ఎన్ని 10 లక్షల దాకా అవ చేశానమ్మా జాతకాలకే. అయ్యి బాబోయ్. ముందు అసలు ఏ చెట్టన్నా, పుట్టన్నా, ఎవరు చెబుతున్నానా, కోయిదారులన్నా, ఎవరన్నా, అది అక్కడ కూడా వెళ్ళాము. అక్కడికి పితృతర్పణాలు వదులుతాకి కేరళ వెళ్ళి వదిలిచ్చాము. పిల్లలకి పితృశాపాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఎట్ అయిపోతున్నారు, అది ఇదని ఒక అతను అడిగితే వెళ్ళమంటే వెళ్ళాము. అసలు చాలా తిరిగాము అమ్మాయి. మేడం అన్నారు, ఏ జాతకాలు పట్టుకు తిరగొద్దమ్మా, నేను చెప్పింది చేసుకో. మా పిల్లలకు కూడా ఇప్పుడు రెమెడీ అడుగుతున్నా మేడం. చేసుకున్నారు అంటే
ఎంత మీరు హోప్‌తో ఉన్నారంటే మన టైం బాగా అవ్వదా? ఖచ్చితంగా దేవుడనేవాడు ఉన్నాడు గదా! మనల్ని కాపాడతాడన్న దీంతోటే మీరు మేడంని కలవడం జరిగింది. అంతే గదా! సో, అంతేనమ్మా. ఖచ్ నమ్మకమే నేనన్నది నమ్మకంతోనే చేసుకుంటానమ్మా. నమ్మకమే నాకు. హ్మ్. నాకెటు హోప్స్ లేవు మేడం. హ్మ్. నమ్మకంతో నేను చేసుకుంటాను. మీ యాహ్! మీద నాకు నమ్మకం ఉంది. నా మీద యాహ్! నమ్మకంతో చేసుకోమన్నారు. మేడం కూడా ప్రెషర్ చేయలే నన్ను. అవును. పోనీలెండమ్మా. ఆ! ఇప్పుడు ఒక్కొక్కటి సర్దుకుంటున్నాయి. చాలా సంతోషం. ఏదో యూట్యూబ్‌లో ఆ! చూసాం కదా! అని జెప్పి వదిలేయకుండా ట్రై చేద్దామని ఒక్క ట్రై చేశారు. అది మీకు మీ అవునమ్మా. జీవితాన్నే మార్చింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా చాలా సంతోషం. లేదమ్మా. హ్మ్. మీరు ఆ! ఇలాగే ఒక్కొక్కటి అన్నీ సాల్వ్ ఎంత చేసుకుని చెప్పినా మేడం గురించి తక్కువేనమ్మా. ఎంత చెప్పినా తక్కువే. నాకు ఆ! అలా అనిపిస్తది. యాహ్! నాకు గూడా అదే అనిపిస్తుంది. ఎంత సింపుల్‌గా ఉంటారో ఆ! మళ్ళీ. ఆ! చాలా అసలు సంతోషం. మూలం అసలు జాతకానికి మూలం కనుక్కోవాలంటే మేడమేనమ్మా. ఇంకెవరు చెప్పరు నాకు తెలిసి. అసలు ఖచ్చితంగా. ఈ మనిషికి ఎక్కడ ఉంది ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నది ఆమెతోనే నేను తెలుసుకున్నా. ఖచ్చితంగా. నేను ఖచ్చితంగా. ఇంతమంది జాతకాల పట్టుకు తిరిగాను గానీ నాకెవ్వరు సరిగ్గా చెప్పల. ఆ! మేడం ది బెస్ట్ అంటారు. ఆ! చాలా మేము సంతోషం. 4 నెలలు, 5 నెలలు ఆ! సంతోషంగా ఉన్నామమ్మా. హ్మ్. ఇలాగే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి ఇంకా ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలండి. థాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. ఓకే. ఉంటానమ్మా. ఆ! అసలు ఫస్ట్ హోపొచ్చింది మేడం వాళ్ళకి. అవును. జీవితం సెట్ అయింది. ఒక్కొక్క మెట్టు ఎక్కటం అవును. అంటే అసలు ఇట్లా ఇన్ని అంటే అష్టదిగ్బంధనం అంటారు గదా! అవును. అటువంటి అవును. జీవితమే ఇది మాత్రం. అవును. ఆమెకి అన్ని అన్ని రకాలుగా వాళ్ళ అయ్య పిల్లల బాబోయ్! సైడు సంతోషంగా లే అమ్మాయి. అసలు ఆమె ఎట్లా అంటే ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు వాళ్ళకొచ్చి ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరికే గొడవ పడడం. అది హ్మ్. ఆమె ప్రశాంతంగా ఉండలేకుండా పోయింది. కానీ ఈ పూజకి ఎట్లా అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్‌గా ఈమె కూడా ఏందంటే పాపం అప్పు తీసుకొచ్చే పూజ ఫాలో అయ్యారు. ఆ విషయం ఉన్నది చెప్పాలి. అయ్యయ్యో! ఎందుకంటే హ్మ్. ఈమెకున్న ప్రాబ్లము హ్మ్. అలాంటిది. హ్మ్. సో, జాతక రీతిగా అస్సలు హ్మ్. వాళ్ళకి దశ అనేది బాగలేదు. గ్రహాలు కూడా చాలా నెగెటివ్ పొజిషన్‌లో ఉంది. సో, అప్పుడేమైతుందంటే వాళ్ళకి కొంచెం వశీకరణ పూజలు చేయవలసింది తప్పదు. హ్మ్. సో, అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి చెప్పాను. వీళ్ళు డిసెంబర్‌లో చూపించుకున్నారనుకోండి. అవును. మీరు సేవ్ తర్వాత చేసుకుంది ఆ! గూడా అదే తర్వాత డిజైన్. ఒక 10 డేస్ టైం పట్టింది వాళ్ళకి. అదే హ్మ్. వాళ్ళకి ఒక 2 వీక్స్ టైం పట్టిందనుకోండి. హ్మ్. మళ్ళీ పేమెంట్ రెడీ చేసుకోవడానికి. హ్మ్. చేసుకొని మళ్ళీ ఆమెనే లైన్‌లో వచ్చారు. హ్మ్. మేడం నేను ఇప్పుడు మనీ రెడీ చేసుకున్నాను. హ్మ్. మీరు స్టార్ట్ చేయండి అని చెప్పారు. హ్మ్. సో, తర్వాత స్టార్ట్ చేసాము. చేసిన ఒక వాళ్ళకు ఫస్ట్ మెటీరియల్ వెళ్ళిన ఒక 10 డేస్‌కంతా రిజల్ట్ వచ్చింది. రిజల్టొచ్చింది. అదే ఫస్ట్ పూజలోనే. హ్మ్. వాళ్ళకింకా పెండింగ్ ఇంకా 2 పూజలు ఉంది కదా! హ్మ్. సో, అది హ్మ్. కంప్లీట్ అవ్వంగా ఇంకా ఆమెకున్న టోటల్ అప్పులన్నీ క్లియర్ అయిపోతది. అలా అవ్వాలి ఖచ్చితంగా. అయితది. అది ఖచ్చితంగా అయితది. ఆ! ఎందుకంటే ఆ! ఆమె అంత బాగా ఫాలో అయ్యారు. సో, హ్మ్. ఫస్ట్ పూజలోనే ఆమెకి రిజల్ట్ రాంగానే హ్మ్. వెంటనే వాళ్ళ చిన్న బాబుది తీసుకున్నారు. సో, హ్మ్. తను యూకే పంపియడానికి. హ్మ్. అయితే ఇప్పుడేందంటే అసలు అతని గురించి కూడా రెమెడీ కావాలని చెప్పారు. హ్మ్. సో, అది ఇంకా వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇంకా ప్రాసెస్‌లో. ప్రాసెసింగ్‌లో ఉంది. హ్మ్. సో, వాళ్ళకి మాట్లాడి ఉన్నాము. హ్మ్. కానీ ఏందంటే ఇతనికొచ్చి యూకే వెళ్ళడానికి అవకాశం చాలా తక్కువ. హ్మ్. సో, జాతక పరంగా తనకి మాంది శని గ్రహం అయితాడు. హ్మ్. సో, అందుకే వద్దని చెప్పి ఆపారు. హ్మ్. సో, కానీ ఏందంటే వాళ్ళకి అదొక్కటే ఛాన్స్ ఉందన్నమాట హ్మ్. వెళ్ళేదానికి. హ్మ్. దానివల్ల టైం పడుతుంది. వేరేం లేదు. ఖచ్చితంగా. సో, ఎందుకంటే కొన్ని జాతక రీతిగా కొన్ని కంట్రీకి వెళ్తే సెట్ అవ్వదు. అవ్వదా? సో, హ్మ్. అది హ్మ్. అది ముందుగానే కూడా ఉంటుందా? అది గూడా ఉంటుంది. ఓహ్! సో, మనం అది ఏదో కొంతమందేమో చాలా సంపాదించుకుంటారు. కొంతమందేంటి చాలా ఇబ్బందులు ఆ! పడతారు. అదే. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. నిజం. నిజం హ్మ్. అది. ఎందుకంటే హ్మ్. కొంతమంది సెట్ అవ్వదసలు. హ్మ్. ఓకే. అలా అది అయిపోతుంది. చూసుకోవాలయితే అవును. జాతకంలో. అవును. రైట్. సో, అందుకే ఏందంటే వీళ్ళు కూడా అసలు చిన్న బాబుకి ఇప్పుడు ఫాలో అవుతాం అనుకున్నారు. మాట్లాడి పెట్టున్నాను. హ్మ్. ఒకవేళ వాళ్ళు చేస్తాం కన్ఫర్మ్ చేస్తే అప్పుడు స్టార్ట్ అయితదనమాట. అద్భుతం. అందుకని. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి మాకు గూడా చెప్పొచ్చు కదా లైవ్‌లో అనంటే, కాదు. ఇది జాతక రీత్యా ఏమి చెయ్యాలి? ఏ గ్రహానికి చెయ్యాలి అవును. అనేది చూసుకొని మాత్రమే జేయాలి. మేడం దగ్గరున్న అంటే ఆవిడ ఆచరించేటటువంటి విధానం ఏమిటంటే, ఏదో జెప్పేసాం, ఏదో జేసేసుకోండి. అది పని జేయదు అని ఆవిడ ఖచ్చితంగా దృఢంగా అవును. నమ్ముతారు. అవును. అంతే కదా మేడం. ఆమా! జాతకం బట్టి మాత్రమే హ్మ్. మనం వెళ్ళాలి. అప్పుడు యాక్యురేట్‌గా రిజల్ట్ వస్తుంది అని నమ్ముతారు. సో, ఖచ్చితంగా ఒకవేళ ఇట్లా అష్టదిగ్బంధన పరిస్థితుల్లో ఉన్నాము అనుకునే వాళ్ళు బయట పడాలి అనుకుంటే మేడంని కాంటాక్ట్ చేయండి. అవును. రైట్ ఇప్పుడు మేడం. కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటే హ్మ్. జాతకం చూడండి. ఎంతో హ్మ్. డీప్‌గా చూస్తే మనకు వాళ్ళు ఉన్న విషయం అన్నీ ఖచ్చితంగా. ఎంతో ఉన్నది. అసలు ఎప్పట్లోంచి బాగుండట్లేదని హ్మ్. చెప్పాం కదా వాళ్ళకి. హ్మ్. అవన్నీ చాలా షాక్ అయ్యారామె. హ్మ్. అసలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు మేడం మీరు హ్మ్. ఇలా చెప్పినట్టుగా అట్లని. హ్మ్. కొన్ని జాతకాలకు ఏమైతుందంటే వాళ్ళకి టైం బాలేనప్పుడు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నా కొన్ని విషయాలు మనం చెప్పలేకుండా పోతాం. హ్మ్. అంటే వాళ్ళ జాతకం వాళ్ళకి ఆ టైం రాకపోతే ఆ పూజ కూడా చేసుకోలేదు వాళ్ళు అంతే. కొంతమంది. అంతే.
అందుకే వీళ్ళకి కూడా ఒక 2 వీక్స్ టైం పట్టింది. బట్ స్టార్ట్ అయిన ఒక 10 డేస్ లోనే రిజల్ట్ వచ్చింది. అంతే. అద్భుతం అద్భుతం అదే చాలా చాలా సంతోషం మేడం ఇవి తెలుసుకోవటం ఒక హోప్ ని ఇస్తుంది. అవును. ఓకే మనం ఏమి కొంతమంది ఈ ఇంత అష్టదిగ్బంధంలో ఉంటే ఈవిడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆ! డెలికేట్ మైండెడ్ అయితే ప్రాణాలు అంతే. తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నిజంగా, అప్పుల నిజంగా. బాధలు పడలేక. సో అవసరం లేదు, అంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి యందు నమ్మకం ఉంచి ఖచ్చితంగా మనకు మార్గం దొరుకుతుంది అని నమ్మితే దొరుకుతుంది. తప్పకుండా. అద్భుతం మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా మీతో మాట్లాడాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి, నెక్స్ట్ అవును. వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఓకే. నమస్కారం మేడం. నమస్కారం.